అంటే నువ్వు ఏం చేయనని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తున్నా. మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పించుకునే బదులు మేము చేస్తే మంచి పండుగ పూట చొప్పు దెబ్బలు తినాలని మాకు లేదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హారిక ఫ్యామిలీ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే చాలామంది చాలా డేస్ నుంచి డైలీ వ్లాగ్ చేయమని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు చేసిన ఫస్ట్లీ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసాను. అండ్ ఫస్ట్లీ అందరికీ హ్యాపీ బోనాలు. సో ఈరోజు ఫెస్టివల్ మొత్తం క్యాప్చర్ చేసి ఎట్లా చేస్తున్నాం ఏం లేదు, ప్రతి వీడియో మీతో క్యాప్చర్ చేస్తారనమాట. సో డైలీ వ్లాగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ఫెస్టివల్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి సో డూ వాచ్ స్టిల్. అండ్ టైం మా తమ్ముడు పొద్దున్నే పని చేస్తుండు నేను లేచే వరకు. ఈరోజు ఏం చేస్తున్నావు చెప్పు. ఏయ్ 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 ఏం చేస్తున్నావు చెప్పు. మా మమ్మీ ఏం చేస్తుంది ఈరోజు పొద్దున ఏం చేస్తున్నావు మమ్మీ చెప్పు. చికెన్, పూరి, మటన్, పన్నీర్, ఇంకా ప్రాన్స్. సో ఈరోజు మొత్తం కించి కట్ ఉంటుంది కాబట్టి అందరు ఇట్లా. సో మమ్మీ పొద్దున్నే లేచి పనులు ఫటాఫట్ చేస్తుంది. ఆడికి ఏం పని చేస్తావు కదా నేనా? సో గైస్ నేను ఈరోజు ఏం పని చేస్తా ఏం లేదు, అందరూ మీరు డైలీ బ్లాగ్లో మొత్తం చూడండి, ఓకేనా గైస్. అంటే నువ్వు ఏం చేయనని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. ఇండైరెక్ట్గా డైరెక్ట్గా చెప్తున్నా. నేను చేసిన పని నువ్వు కూడా చేయలేవు, అర్థమైందా? అంత లేదు నీకు. ఫస్ట్ హ్యాపీ మటన్ కడుగుతావా? మటన్ కడుగుతావా? సో పండగ కాబట్టి స్నానం చేసినాకనే ఏ పని చేసినా చేయాలి. అందుకని చెప్పి స్నానం చేసే వరకు ఆడ పెడతా అంటే చెప్పు కడుగుతా. సరే ఓకే డన్. అన్న పెడతా చెయ్యి. హ్యాపీ బోనాలు చెప్పు. నేను చెప్పాను ఇంకా రెడీ కావాలా. నీకేం కావాలి చెప్పు. ఇసదా. సో గైస్ లేచినాక ఫస్ట్ పని మేమైతే పూలు కూర్చుకున్నాం. మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పించుకునే బదులు మేము చేస్తే మంచి పండుగ పూట చొప్పు దెబ్బలు తినాలని మాకు లేదు. ఆయన పండుగ పూట ఆడపిల్లలను తిడితే అది ఇష్టం, నీ ఇష్టం. పని చేయాలి ఆడపిల్లలు పని చేస్తే ఏం కాదా? సో గైస్ నెక్స్ట్ వీడియో కంటిన్యూ ఇక బోనాలు నిమ్మలంగా వేయాలి. ఇప్పుడు సాయంత్రం చేసుకోవాలి, తిన్నాక కాదు. అన్ని పనులు చేసుకొని వాళ్ళు లేచినాక. సో గైస్ ఫైనల్గా అయితే చాలా చిన్న పనులన్నీ అయిపోయాయి అనమాట. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని లాస్ట్ చేసాం కాబట్టి అందుకే ఇప్పుడు బెస్ట్ చేస్తున్నాం. కనిపిస్తలో ఎత్తుకుంటాం. అయ్యో గైస్ ఫైనల్గా అయితే సాయం చేసేసుకున్నాను అనమాట. మార్నింగ్ 8 o'clockకి లేస్తే 10:30 అవుతుంది. వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని సో ఫైనల్గా ఇంకా బోనం చేసేసి రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలన్నమాట. సో నా గొరింటాకు ఎంత మంచిగా పండింది చూడండి గైస్. సో గొరింటాకు వండితే మంచి మొగుడు వస్తారంట, బట్ నాకు ఎవరు వస్తారో తెలియదు. సో నా అలాంటి అజ్జకారుడే రావాలని కోరుకుంటాను, ఎందుకంటే నాకు టకాఫర్ ఇచ్చేటోళ్ళు ఉండాలి, నాకు ఎవరు ఆపోజిట్ పర్సన్. సో ఫైనల్గా వెయిట్ ఫర్ మై అవుట్ఫిట్. సో గైస్ ఆఫ్ మేకోవర్ ఇలా ఉన్నాను. సో మొత్తం మేకోవర్ అయినాక చూపిస్తా. సో నాకు మేకోవర్ చేసింది ఎవరు అని అంటే ఈ అక్క. నీ పేరేంటి చెప్పు. సో మీకు కూడా ఎవరికైనా మేకోవర్ కావాలి అనుకుంటే ఏంటది గ్లామ్ బై సింధుకి డిఎం చేయండి అనమాట. సో నా మొత్తం అవుట్ఫిట్ మొత్తం మేకోవర్ కంప్లీట్ అయిపోయినాక చూపిస్తా. సో స్టే ట్యూన్. ఎందుకంటే తను అడవిడి చేసి తనకు కూడా ఫంక్షన్ ఉంది వెళ్ళిపోతుంది అని చెప్పేసి. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. మీ ఫ్రెండ్స్ అంతా చూస్తారు. హాయ్ చెప్పు. అయ్యయ్యో ఒక నిమిషం నేను నిన్ను చూస్తా. పెట్టు. సో గైస్ పాపం తినకు కూడా ఈరోజు ఫెస్టివల్ అనమాట, బట్ నా కోసం వచ్చిందనమాట. టైం తీసుకొని తనకు ఫీవర్ ఇంకా కోల్డ్
మనం అంతా మంచిగా ఉంటాం కాబట్టి మన కోసం అట్లాంటి వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క, నీ ఫెస్టివల్ పెట్టుకొని మరీ వచ్చినందుకు పాపం. సో నాకు మొత్తం మేకోవర్ అయిపోయాక చూపిస్తా గైస్, స్టే ట్యూన్. సో గైస్ హ్యాపీ బోనాలు అందరికి. సో ఫైనల్ లుక్ ఇదన్నమాట నా శారీ ఇంకా నా మేకోవర్. సో ఎలా ఉన్నానో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఏం చేస్తామో వీడియో క్యాప్చర్ చేస్తా చూడండి. ఇక్కడ మన వర్షిత ఏడుస్తుంది కదా, పండగ పూట కూడా ఏడుస్తుంది చూడండి. ఎందుకు వర్షిత ఏడుస్తున్నావు? నాకు ఏడుపు వస్తుంది గైస్, అందుకని ఏడుస్తుంది. ఎందుకు వస్తుంది ఏడుపు? నేను చాలా డల్గా ఉన్నాను అనమాట. ఎందుకు ఏమో ఇంకా పండగ పూట కూడా ఇవన్నీ అసలు ఏంటి చూడండి గైస్, మేము ఇద్దరం సేమ్ సిస్టర్స్ లాగానే ఉంటాం. కానీ ఇప్పుడు ఈమె నాకు అక్కలాగా కనిపిస్తుంది గైస్. ఎందుకు పడుకున్నానా? అవును అమ్మడాకు చేస్తున్నాం వెళ్ళమ్మా. సో ఫైనల్గా టెంపుల్కి వెళ్ళడం, బోనం ఎక్కియడం అవన్నీ అయిపోయినాయి అనమాట. జస్ట్ ఇప్పుడు వచ్చిన. యాక్చువల్గా నేను అనుకున్నా ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడదాం అనుకున్నా, బట్ నాతో నవ్వలేదు. వై బికాస్ అంటే మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పుడు 4 అవుతుంది టైం. ఈవెన్ వాటర్ కూడా నేను తాగాలి, ఇంకా నేను ఉన్న పానానికి ఇంకా నాతో నవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఇంకా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా, కొంతమంది ఉన్నారు బట్ ఇంకా టైం లేదని చెప్పేసి ఫాస్ట్గా ఇంకా నేనే ఎండ్ ఇస్తున్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో నేనైతే దేవుడికైతే మీరు బాగుండాలా, నేను బాగుండాలా అని చెప్పేసి అయితే మొక్కుకున్నా. ఎందుకంటే మీరు ఉంటేనే మేము ఉన్నాం. మేము ఈరోజు ఒక స్థాయిలో ఉన్నాము. ఒక నలుగురు మమ్మల్ని గుర్తుపడుతున్నారంటే ఈజ్ బికాజ్ ఆఫ్ యూ. నాకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు నన్ను అని కాదు, మా అందరికి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు లిటరలీ ఐ వాజ్ సో హ్యాపీ. బట్ ఈ బోనాల పండుగలో చిన్న ఒక మిస్సింగ్ అంతే, అదొక్కటి ఉండుంటే గ్రాండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేది.
సో త్వరలో చెప్తా ఏంటిదో, స్టే ట్యూన్ అనమాట. అండ్ ఇంకొకటి, మా ఇంట్లో ఒప్పించే విషయం ఎక్కడి వరకు వచ్చింది అని అంటే, సూన్ మేబీ అంటే యాక్చువల్గా కొన్ని ఇష్యూస్ వల్ల నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నా. వై బికాజ్ అని అంటే కొంచెం ఇవే గొడవలు అటు ఇటు అవుతున్నాయి. సో అవన్నీ క్లియర్ అయిపోయినాక మీకు ఒక ఫైనల్ కట్ వీడియో అనేది అయితే నేను ఇస్తాను. దాంట్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అందుకే కొంచెం లేట్ వస్తుంది, బట్ ఇప్పటి నుంచి చాలా రెగ్యులర్గా వస్తాయి నా వీడియోస్ అనేటివి. బికాజ్ కానీ మీ సపోర్ట్ మాత్రం నాకు 110% ఉండాలి గైస్. ఇట్స్ అ రిక్వెస్ట్. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలుగుతా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బోనాలు అందరికీ. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.